హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మమాస్ గర్ల్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము, ఒక ఆలోచన క్రియేట్ చేద్దాము మీ అందరిలో అని వచ్చాను. మీరు చూస్తున్నారా, ఈ పర్సన్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు. రీసెంట్గానే నేను రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఈ పర్సన్ నాకు తెలిసింది. గడ్డం రాజు, ఫోక్ డాన్సర్, మంచి డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, డైరెక్టర్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ చేయగలుగుతాడు. కానీ అన్ఫార్చునేట్గా ఈ కమిటెడ్ సూసైడ్. ఎందుకోసము అంటే తన భార్య వేధింపుల వలన తను సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తుంది. అండ్ ఆయన రీసెంట్ పోస్ట్లో కూడా అదే పోస్ట్ చేశాడు. సో దేవుడు మనకి లైఫ్ని కొంతమందికి ఎలా ఇస్తాడంటే, తన పుట్టుక తన చావుని రెండు రాసి ఈ భూలోకానికి పంపిస్తాడు. కొంతమందికి పుట్టుక ఒకటే రాసి పంపిస్తాడు, మిగతా జీవితం అంతా ఎలా ఉండాలో నువ్వే రాసుకో అని పంపిస్తాడు. ఇలా నువ్వే రాసుకో అని పంపించిన వాళ్ళలో వీళ్ళొక్కలన్నమాట. ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఇన్స్టెంట్ డెసిజన్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళని ఇష్టపడే వ్యక్తుల గురించి కానీ, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో, వాళ్ళని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో కానీ అవన్నీ గుర్తు తెచ్చుకోకుండా ఇన్స్టెంట్ డెసిజన్ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఈ డెసిజన్ కరెక్టా మీకు అనిపిస్తుందా? మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పర్సన్ చూసేటట్టయితే చాలా యంగ్గా ఉన్నాడు. నాకు తెలియదు, 28, 29 ఉంటుండొచ్చు ఏజ్. అంతకంటే ఎక్కువ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. మంచి లైఫ్, 6 months బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నాడు. రీసెంట్గా దసరా బతుకమ్మ మధ్యలోనే ఇలా ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది చేసుకున్నాను. సో అన్నిటికీ సొల్యూషన్ కాదండి, బ్రతికి చూపించాలి, ప్రాబ్లమ్ని ఫేస్ చేసి చూపించాలి, ఎదుర్కోవాలి ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి. నువ్వు చరిత్రలో నిలవాలంటే ప్రాబ్లం నుంచి నువ్వు ఎదుర్కొని వచ్చినప్పుడే నువ్వు చరిత్రలో నిలుస్తావు. ఒక చెప్తా, చనిపోయావు, మీ పేరెంట్స్ ఫ్యామిలీ మధ్యలోనే ఉండిపోయింది, అంటే కొన్ని డేస్ వరకు ఈ సొసైటీలో 1-2 months వరకు నువ్వు నీ న్యూసెస్ కానీ అలా వస్తాయి. దాని తర్వాత నువ్వు కామన్ అయిపోతావు, నువ్వు అందట్లో ఉండవు, అందట్లో నీ ప్రెజెన్స్ ఉండదు, నీ పేరు ఉండదు, ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక ప్రాబ్లం వచ్చింది, నువ్వు దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళావు అని అంటే నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, వేర్ యూ కెన్ ప్రూవ్, వేర్ యూ కెన్ టెల్, నేను ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను, అందుకే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని అంటే చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అవుతావు. అండ్ ఇది కదా మీనింగ్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడం అంటే. ఇది కదా మనతో పాటు నలుగురిని ముందుకు తీసుకురావడం అంటే. అవునా? చేసి చెప్తున్నా, ఇన్స్టెంట్ డెసిషన్స్ వల్ల, ఇన్స్టెంట్ టెంపరీ ప్రాబ్లమ్స్ కోసం మీ లైఫ్ని ఎవరి కోసమో ఆర్ ఎందుకోసమో ఆర్ భయపడి మీ లైఫ్ని సాక్రిఫైస్ చేయొద్దు. సూసైడ్ అనేది మీకు అది చిన్నగానే అనిపించినా, లేదంటే నాకే ప్రాబ్లమ్స్ కొండంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇది చేయలేను, నేను చావే నాకు కారణం. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఏ సొల్యూషన్. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్. ఉంటుంది, టైం పడుతుంది, ప్రాబ్లమ్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏం కాదు. దానికంటే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది, దాని సొల్యూషన్ కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని మంత్స్ పట్టొచ్చు, కొన్ని డేస్లోనే క్యూర్ అవ్వచ్చు. ఆ టెంపరీ ప్రాబ్లం కోసం నువ్వు సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తున్నావు అంటే నువ్వు నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ బ్యూటిఫుల్ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ ప్రపంచం ఎంత పెద్దదో, ఎక్కడికి వెళ్ళినా నువ్వు బతకొచ్చు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ప్రాబ్లం ఇక్కడుంది, వేరే దగ్గరికి వెళ్ళి బతుకు. దయచేసి ఈ యూత్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ని ఖరాబ్ చేయకండి. మీ మదర్, మీ ఫాదర్ గురించి ఆలోచించండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. చాలా కష్టంగా ఎంతో పైకి తీసుకురావాలనుకుంటున్నారు, వాళ్ళకి మీ చావుని బహుమానంగా ఇవ్వకండి. చెట్టు ఎత్తు కొడుకుని బిడ్డని కోల్పోయాని అన్న బాధ వాళ్ళకి ఇవ్వద్దండి. వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచారు, మీకు అవ్వట్లేకపోతే సొల్యూషన్ ఎత్తుకండి, కామ్గా ఉండండి, మైండ్ కామ్గా పెట్టుకోండి. గడ్డం రాజు అన్నకి అతని సోల్ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో అవన్నీ నాకు తెలియదు, అవేర్నెస్ కోసమని ఈ వీడియో చేశాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్, జై హింద్.